వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 1,08,000 మందికి కొత్తగా వితంతువులు పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అయ్యే ఖర్చు 43 కోట్లు నెలకి. కొత్తగా పెన్షన్లు 1,08,239. దానికి ఖర్చు నెలకి 43 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సరిగ్గా టోటల్ పెన్షన్స్ ఒక్క మన నెల్లూరు జిల్లాలో 133 కోట్లు నెలకిస్తున్నాం. 133 కోట్లు నెలకిస్తున్నాం. సంవత్సరానికి మన జిల్లాలో 1,598 కోట్లు ఇస్తున్నాం. 1,598 కోట్లు 30 రూపాయలతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70 చేస్తే, రాజశేఖర రెడ్డి మిగతా ముఖ్యమంత్రులు అందరూ కలిసి 200 చేస్తే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ 2,000 చేస్తే, లాస్ట్ 5 years ఆయన 1000 పెంచుతానని చెప్పి 250 అంటే సగటున 5 సంవత్సరాలకి 500 పెంచాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు 3 నెలలు కలిపి 7,000తో 4,000 పెంచి ఒక 3 నెలలు 1,000 కలిపి 7,000 రూపాయలు లెక్కనిచ్చాడు. ఈరోజు సంవత్సరానికి 33,000 చిల్లర కోట్లు. ఇప్పుడు కొత్త పెన్షన్స్తో కూడా కలిపి ఇంచుమించు 37,000-38,000 కోట్లు. భారతదేశంలో ఇండియాలో ఎక్కడ లేదు ఇంత పెద్ద మొత్తం. మన బీహార్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు మన టీవీలో చూస్తే 700 పెంచింది బీహార్ రాష్ట్రం అని చెప్పి వచ్చింది. 700 పెంచిందని వచ్చింది. ఎంత ఉంటే పెంచిందని చెప్పి చూస్తుంటే పక్క రోజు పత్రికలో 400 అంట నెలకిచ్చేది. నెలకి 400 వృద్ధాప్య వితంతు పెన్షన్లు, ముసలోళ్ళ పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ. ఆ 400కి 700 పెంచి 1,100 చేశారు. మనం ఇప్పుడు 4,000 ఇస్తున్నాం. 4 ఇంతలు. ఒక్క తెలంగాణలో 2,500 ఇస్తున్నారు. పొరవ రాష్ట్రాలంతా 1,500, 1,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే అతి పెద్ద మొత్తం పెన్షన్ రూపంలో ఇస్తున్నాం. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2,000 నుంచి 2,000 అంటే 200 నుంచి 2,000 అంటే 1,800, మళ్ళీ 3,000 నుంచి 4,000 అంటే 1,000. ఆల్మోస్ట్ 2,870 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. దానికి వైసీపీ నాయకులు సంక్షేమం నువ్వేం చేస్తున్నావు 4,000 రూపాయలు ఈరోజు ఇస్తే సంవత్సరానికి 48,000. సంవత్సరానికి 48,000 ఎవరు పెంచారు? ఇంచుమించు 3,000 రూపాయలు తెలుగుదేశం పెంచి 1,100 మీరు ఇచ్చింది. టోటల్గా తెలుగుదేశం ఎన్ని వేల కోట్లు? 36-37 కోట్లు సంవత్సరానికి. మన ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చినాడు 5 ఏళ్లకి ఇంచుమించు 18 అంటే 1,80,000 కోట్లు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోతాయి. అంత పెద్ద మొత్తం వయసులో ఉండేవాళ్ళు, భర్త లేనివాళ్ళు, వాళ్ళకి డయాలసిస్, వాళ్ళకి వికలాంగులకి 6,000, డయాలసిస్ వాళ్ళకి 10,000, పడుక మీద పడుకొని లేవలేని వాళ్ళకి 15,000. ఎక్కడన్నా ఉందా ఇది అని అంట. అందరూ ఆలోచించాల్సిన విషయం. మనం వచ్చిన తర్వాత వితంతువులు మాకు రాలేదయ్యా అంటున్నారు. ఈరోజు ఒక్క మన నియోజకవర్గంలో 720 మందికి అదనంగా పింఛన్ రావటం, మన మండలంలో 212 మందికి అదనంగా రావటం నిజంగా సంతోషం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.